అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదన మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యము ప్రకారముగా తండ్రి మేము జీవించినట్లుగా మా బ్రతుకులను మేము మార్చుకున్నట్లుగా మీకు ప్రీతికరమైన మార్గములను నడుచున్నట్లుగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరచుచున్నందుకే మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయామయుడు, కరుణామయుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయుడైన తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ప్రార్థన ద్వారా మేము మీతో మాట్లాడుచుండగా, వాక్యము ద్వారా మీరు మాకు ప్రత్యుత్తరం ఇచ్చుచుండగా తండ్రి, ప్రతి ఒక్క ఈవ్యూ నీ నుంచి వచ్చే వాగ్దానములను స్వతంత్రించుకునేలాక తండ్రి మా మనోన్నతమును వెలిగిస్తున్నందులకై మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో 7వ నెల 24వ దినమందు ఇజ్రాయేలీలందరూ కలిసి గోనె పట్టలు కట్టుకొని ఉపవాసము ఉండి ప్రార్థన చేసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. వారు జనులందరిలో నుంచి ప్రత్యేకింపబడిన వారే అదోనే వారికి ప్రార్థన చేసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఏ విధంగానంటే వారి యొక్క పాపములు ఒక జాము పాటు వారి పాపములు ఒప్పుకొని ఒక జాము పాటు అదోనే వారిని స్తుతించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. వారు ఎలుగెత్తి ఏడ్చినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం. వారు ఈ విధముగా అదోనే వారి స్తుతిస్తూ ఉన్నాడు. నిరంతరము మీకు ఎలోహిమైన యావేను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రించింది. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడినగాక. నీవే అద్వితీయుడవైన యావేవి, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలోని ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఎలోహిం యావే అబ్రామును ఏర్పరచుకొని కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడువు నీవే. అతను నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కానానీయుల, హిత్తీల, అమోరీయుల, పెరిజ్జీయుల, యోబిసీయుల, హిత్తీల, అమోరీయుల దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించినని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములు చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి అని ఈ విధముగా యావేను స్తుతిస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.